ఏంటమ్మా నీలవేణి, నువ్వు ఇచ్చిన లెమన్ సోడా చాలా టేస్ట్గా ఉందనుకుంటాను. చిన్నయ్య ఒకే రౌండ్లోనే మొత్తం వేసేశారు. సార్ సార్ మిమ్మల్నే సార్. టెల్ మీ. మీ అమ్మగారు ముందు ఆ ఫోటో దగ్గరికి వెళ్ళి ఎందుకు సార్ అలా మాట్లాడారు? ఓహో అదా, అదంతా ఊరికనే. నువ్వేం బాధపడకు. ఎలా సార్ బాధపడకుండా ఉంటాను? నాకున్న బాధలు చాలువు అన్నట్టు మీరేంటి సార్ ఇలా చేస్తున్నారు? ఆ రోజే ఆ ఫోటోని అక్కడి నుంచి తీసేయండి అని చెప్పాను. మీరు నా మాట వినలేదు. ఏ, ఆ ఫోటో అక్కడ బాగానే ఉంది, ఎందుకు తీయాలి? ఏ కుకుటేష్, అయ్యా ఇలా రా. ఇదిగో వస్తున్నానయ్యా. రా రా రా, త్వరగా రా, త్వరగా రా. చెప్పండి అయ్యా. ఆ ఫోటో ఎలా ఉందో చెప్పు. అయ్యా, మీ ఇద్దరు అలా జోడీగా ఉండటం చూడటానికి చాలా అద్భుతంగా ఉందయ్యా. సూపర్. మన ఫోటో సూపర్ గా ఉందని మీ కుక్కుటేష్ అన్నయ్య చెప్పేశాడు. సూపర్గా ఉంటే మీ ఫోటో మాత్రమే పెట్టుకోండి సార్. ఇలా నా ఫోటో పెట్టి అది చూపించి మీ అమ్మకి కోపం తెప్పించి నన్నెందుకు సార్ ఇలా చిత్రహింసలు పెడుతున్నారు? నేనెక్కడ నిన్ను చిత్రహింసలు పెడుతున్నాను? నా పాటికి నేను మందు తాగుతూ ప్రశాంతంగా ఉన్నాను. ఈ అమ్మాయి ఏంటి కుక్కుటేష్, సంబంధం లేకుండా ఏదేదో మాట్లాడుతుంది. ఇంకెప్పుడు సార్ మీరు మారుతారు? యా, ఇట్స్ వెరీ గుడ్ క్వశ్చన్. దిస్ ఈస్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. అయ్యా కుక్కుటేష్, అయ్యా రా. నేనెప్పుడు మారుతాను చెప్పు, నేనెప్పుడు మారుతాను? నన్ను అడుగుతాడేంటి? నేనేమన్నా జ్యోతిష్యం చెప్తున్నానా? అవును, నేనెందుకు మారాలి? నాకేం తక్కువ? నేను స్టడీగానే కదా ఉన్నాను. నేను బానే ఉన్నాను కదా. నేను స్టడీగా. జాగ్రత్త అయ్యా. చేతి చేతి. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురు. అవును, ఇదేంటి? ఓ యా, లెమన్ సోడా. కుకుటేష్, అయ్యా నువ్వు వెళ్ళి ఇది ఇంకొకటి తీసుకురా. అయ్యా స్మాల్ చాలు. గో గో. అయ్యగారు ఏదైనా ఒక గ్లాస్తో ఆపరు. వెళ్ళి ఇంకో గ్లాస్ తీసుకురామ్మా. ఏయ్, వెళ్ళి త్వరగా తీసుకురా. వెళ్ళమ్మా, వెళ్ళి తీసుకురా. లేదంటే వేరే ఏదైనా అడుగుతారు. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో. పొగరని కొందరు అన్నా అది నాలో హీరోయిజం. నలుగురికి నచ్చినది నాకసలే నచ్చదురో. ఏ ఎక్కడయ్యా సోడా? ఇదిగోండయ్యా. ఏంటయ్యా మ్యాజిక్ చేస్తున్నావు? వావ్, నిలవేణి, ఐ లైక్ యూ. బాగుంది, చాలా బాగుంది. నీలవేణి, అయ్యగారు ఎప్పుడు ఇలా వాంతులు చేసుకోలేదే. అవును, అది పెద్ద గొప్ప మరి. అయ్యా తుడుచుకోండి. నాకేం కాలేదు. ఐఎమ్ వెరీ మచ్ ఫైన్. ఐఎమ్ స్టడీ మ్యాన్. హే, దిస్ ఇస్ కంప్లీట్లీ ఫేక్. దిస్ డ్రింక్ ఈస్ కంప్లీట్లీ ఫేక్. ఏంటి పేకు గీకు అంటున్నారు? ఏం అర్థం కావట్లేదే. అన్నయ్య, నచ్చకపోతే ఆ దరిద్రాన్ని ఎందుకు తాగాలి? మీరు రండి అన్నయ్య, వెళ్దాం. అది కాదమ్మా, అయ్యగారితో వెళ్ళి కొంచెం హెల్ప్ చేస్తానమ్మా. అదేం అక్కర్లేదన్నయ్యా, మీరు రండి. రండి.
కాంచనా, మీ అమ్మకి ఫోన్ చేసి ఎక్కడుందో తెలుసుకో అమ్మా. ఏదో ఒకటి మాట్లాడి తనని కొంచెం డైవర్ట్ చేయి. తన కంట్లో మాత్రం ఆ పత్రిక పడనే పడకూడదు. మీరే కాల్ చేయొచ్చు కదా నాన్న. నాకు టెన్షన్గా ఉంది నిమిషా. ఈ టెన్షన్లో ఏదైనా వాగేస్తానేమోనని మిమ్మల్ని ఫోన్ చేయమని చెప్తున్నాను. ఏంటి కాంచనా? అమ్మా, ఇప్పుడెక్కడున్నావు? ఎక్కడుంటే ఏంటి? ఇప్పుడెందుకు కాల్ చేసావు చెప్పు. అమ్మా, ఒకే ఒక్క నిమిషం. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడే కార్ ఆపి వెయిట్ చేయి. నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నువ్వు ముందు ఫోన్ కట్ చేయి. ఇంటికి వచ్చాక అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అమ్మా, అత్తయ్య ఫోన్ టక్కుమని కట్ చేశారు. ఒకవేళ తను పత్రికను చూసుంటారా? ఏమంటారు మావయ్య? కాసేపు మీరు మాట్లాడకుండా ఉండండి. అక్క, నేను కాల్ చేస్తాను ఆగక్క. ఏంటి నిమిషా? మేము నీ వెనకాలే వస్తున్నాం. నువ్వు ఒక్కసారి ఆగమ్మా. అరే, ఏం మాట్లాడుతున్నారు? ఆటలాడుతున్నారు ఇద్దరు కలిసి? ఏమే, ఎంతసేపు పని పాట లేకుండా ఇంట్లోనే కూర్చుని ఉన్నాను కదా. మిమ్మల్ని క్రాస్ చేసుకునే కదా వెళ్ళాను. అప్పుడు మాట్లాడటం తెలీదా? ఇప్పుడు ముఖ్యమైన పని మీద వెళుతున్నాను. దాన్ని ఆపి మాట్లాడాల్సిన అవసరం ఏముంది చెప్పు. అర్జెంటే అమ్మా. ఏంటి అర్జెంట్ అంటున్నాను? అమ్మా, అది ఇలా ఇవ్వు. అమ్మా, అర్జెంట్ విషయం అమ్మా. కానీ ఫోన్లో చెప్పాల్సింది కాదు, కలిసే చెప్పాలి. ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో చెప్పమ్మా. పని చూసుకుని వస్తాను, తర్వాత మాట్లాడదాం. అమ్మా, ప్లీజ్ అమ్మా, చెప్పమ్మా. ఎక్కడున్నావు? అయ్యో రామా, ఇప్పుడు నేను శ్రీరామ్ నగర్ క్రాస్ చేసి వెళుతున్నాను. నువ్వేమన్నా ఉంటే ఫోన్లో చెప్పొచ్చు కదా. నాన్న, కార్ రైట్కి పోనివ్వండి. అలాగే. ఏంటి మీరు నా వెనకాలే పడి వచ్చి నాతో మాట్లాడాల్సినంత అర్జెంట్ పని ఏముంది? ఏదైనా ప్రాబ్లం అయిందా? ఏం లేదమ్మా, ఏం లేదు. నువ్వేం టెన్షన్ పడకు. ఛ, ఏంటి మీరు ఒక పక్క టెన్షన్ పెడుతూనే టెన్షన్ పడొద్దు అంటున్నారు. ఫస్ట్ మీరందరూ వెళ్ళి పిచ్చాసుపత్రిలో చేరండి, అది కరెక్ట్గా ఉంటుంది. అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నారు. ఛ!